నమస్కారం. ఈరోజు మనమొక చాలా శక్తివంతమైన భావోద్వేగం గురించి మాట్లాడుకుందాం. అదే కోపం. అవును, అందరికీ తెలిసిందే, కాని అదుపు చేయడం చాలా కష్టం. నిజమే. దీనికోసం మనమొక చాలా పాతకాలం నాటి రచనను పరిశీలిస్తున్నాం. దాని పేరు బ్రహ్మదత్త థేరగాథ. ఆ అంటే బ్రహ్మదత్తుడు అనే ఒక అనుభవజ్ఞుడు చెప్పిన పద్యాలన్నమాట. అవును. ఈ పద్యాలు కోపాన్ని జయించడానికి ఒక రకమైన మానసిక వ్యాయామ పుస్తకంలా అనిపిస్తాయి. ఇందులో ఉన్న జ్ఞానాన్ని ఈరోజు కొంచెం లోతుగా చర్చిద్దాం. ఖచ్చితంగా. ఇది కేవలం తత్వశాస్త్రం కాదు. చెప్పాలంటే ఇది ఒక రకమైన ప్రాచీన మనస్తత్వశాస్త్రం. ఓ. ఇక్కడ అసలు విషయం కోపాన్ని అణచిపెట్టడం కాదు. అలా చేస్తే ఏమవుతుంది? అది అగ్నిపర్వతంలా ఎప్పుడో ఒకప్పుడు పేలుతుంది. నిజమే. ఈ పద్యాలు చెప్పేదేంటంటే అసలు కోపం అనే భావోద్వేగానికి ఆస్కారమే లేని ఒక మానసిక స్థితిని ఎలా నిర్మించుకోవాలి అనేది. ఆ అంటే ఇది ఫేక్ ఇట్ టిల్ యూ మేట్ ఇట్ లాంటిది కాదన్నమాట. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కాదు. కాదు, అస్సలు కాదు. తుందో వివరిస్తుంది. ఓకే. అలాంటి వ్యక్తి ఇంద్రియాలను జయించినవాడు, సమతుల్యమైన జీవితం గడిపేవాడు, సరైన జ్ఞానంతో విముక్తి పొందినవాడు, సంపూర్ణమైన శాంతితో ఉంటాడు. ఆ పద్యం చివర్లో ఒక సూటి ప్రశ్న అడుగుతుంది. అలాంటి వారిలో కోపానికి స్థానం ఎక్కడ ఉంటుంది అని. వినడానికిది దాదాపు మానవాతీతంగా అనిపిస్తోంది. అంటే జీవితంలో ఏ సంఘటన జరిగినా చలించని ఒక స్థితి. నిజంగా అది సాధ్యమేనా? సాధ్యమేనని ఈ గ్రంథం చెప్తోంది. కాని అది అంత సులభం కాదు. ఇక్కడ సమ్మదజ్ఞ విముత్తస్స అనే ఒక ముఖ్యమైన పదం వాడారు. సమ్మదజ్ఞా విముత్తస్స అంటే సంపూర్ణ అవగాహన, సరైన జ్ఞానం ద్వారా విముక్తి పొందిన వారికి మాత్రమే ఆ స్థితి సాధ్యం. ఇది ప్రవర్తనను మార్చుకోవడం కాదు. ఓ సరే, ఆ ఆదర్శవంతమైన స్థితిని పక్కన పెడితే మనలాంటి సాధారణ మనుషులు ఆ దిశగా ఎలా ప్రయాణించాలి? ఇక్కడే అసలు విషయం మొదలవుతుందనుకుంటా. అవును. పద్యం 442లోని ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. కోపంగా ఉన్న వ్యక్తిపై తిరిగి కోప్పడేవాడే పాపాత్ముడు. ఒక్క నిమిషం, ఇది మనం సాధారణంగా అనుకునేదానికి పూర్తి విరుద్ధంగా ఉంది కదా? ఉంది. మనల్ని ఎవరైనా కోప్పడితే తిరిగి కోప్పడటాన్ని ఆత్మగౌరవంగా, మనల్ని మనం కాపాడుకోవడంగా భావిస్తాం. కాని ఈ పద్యం దాన్ని బలహీనత అంటోంది. నిజమే. ఇది మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. నిజమైన విజయం ఎదుటివారిని ఓడించటంలో లేదు, మనల్ని మనం జయించడంలో ఉందని పద్యం చెబుతోంది. మనల్ని మనం జయించడం. ఇంకా స్పష్టంగా గెలవడానికి కష్టమైన యుద్ధాన్ని గెలిచినవాడు అతడే అంటోంది. ఆ యుద్ధం బయట కాదు, మన లోపలే జరుగుతోంది. ఈ ఆలోచన వినడానికి చాలా బాగుంది. శాంతంగా ఉండటం ఇద్దరికి మేలు చేస్తుందనేది నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడొక ప్రాక్టికల్ సమస్య ఉంది. ఏమిటది? ఎదుటివారు మన శాంతాన్ని బలహీనతగా తీసుకుని ఇంకా రెచ్చిపోతే మనం మౌనంగా ఉండటం వల్ల వాళ్లకి తప్పుడు సంకేతం పంపినట్లవ్వదా? ఎక్కడో ఒకచోట గీత గీయాలి కదా. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఈ పద్యాలు రాసిన వారికి కూడా ఈ సందేహం తెలుసు. అవునా? అందుకే పద్యం 444లో ఏమన్నారంటే, ఇలా శాంతంగా ప్రవర్తించేవారిని ధర్మం తెలియని వాళ్లు మూర్ఖుడు అనుకుంటారని స్పష్టంగా చెప్పారు. ఆహా. అంటే లోకం మనల్ని బలహీనంగా చూస్తుందనే వాస్తవాన్ని వాళ్లు అంగీకరిస్తున్నారన్నమాట. అవును. మరి అలాంటప్పుడు ఆ సామాజిక ఒత్తిడిని ఎలా తట్టుకోవాలి? వాడికి పౌరుషం లేదు, అందుకే నోరు మూసుకున్నాడు అని నలుగురు అనుకుంటారనే భయమే చాలామందిని రెచ్చగొడుతుంది. ఇక్కడే మనం బలం అనే పదాన్ని పునర్నిర్వచించుకోవాలి. ఈ పద్యాలు చెప్పేది శారీరక బలం లేదా ఆధిపత్యం కాదు. ఆత్మనిగ్రహం. సరిగ్గా. ఆత్మనిగ్రహం అనే అంతర్గత బలం. ఒకరు కోపంతో ఉన్నప్పుడు మనం శాంతంగా ఉంటే ఆ మంటను ఆర్పే నీళ్లు చల్లినట్లవుతుంది. అదే మనం కూడా కోప్పడితే పెట్రోల్ పోసినట్లవుతుంది. నిజమే. పద్యం 443 ప్రకారం అలా శాంతంగా ఉండేవాడు తనకు, ఎదుటివారికి ఇద్దరికీ మేలు చేసినవాడవుతాడు. అందుకే అతన్ని ఉభయ కుశల పరి అంటారు. ఉభయ కుశల పరి అంటే ఇద్దరినీ బాగుచేసే వైద్యుడు అని అర్థం. ఇతరుల అజ్ఞానపు అంచనాల కోసం మనశ్శాంతిని పణంగా పెట్టడం తెలివైన పని కాదు. అంటే మనం వైద్యుడి పాత్ర పోషించాలే తప్ప రోగిలా ప్రవర్తించకూడదన్నమాట. సరే, ఈ సిద్ధాంతం నాకర్థమైంది. కాని నా అనుభవంలో కోపముచ్చినప్పుడు ఈ జ్ఞానమంతా ఆవిరైపోతుంది. అవును, ఆ క్షణంలో మెదడు పనిచేయదు. అదే, ఆ సమయంలో మనల్ని మనమెలా పట్టుకోవాలి? దానికి పద్యాలేమైనా ఫస్ట్ ఎయిడ్ లాంటివిస్తున్నాయా? ఖచ్చితంగా వస్తున్నాయి. పద్యం 445లో 2 చాలా శక్తివంతమైన, దాదాపు షాకింగ్ అనదగ్గ మానసిక సాధనాలున్నాయి. షాకింగ్? అవును, అవి మన ఆలోచనా ప్రవాహాన్ని ఒక్కసారిగా ఆపడానికి ఉద్దేశించినవి. ఓకే.
మొదటిది కోపం గురించి. నీలో కోపం పుడితే రంపం ఉపమానాన్ని గుర్తు చేసుకో అని ఉంది. ఒక నిమిషం, ఇది చాలా తీవ్రంగా ఉంది. నన్ను ఎవరో రంపంతో కోస్తున్నప్పుడు శాంతంగా ఉండాలనే ఆలోచన అసాధ్యంగా అనిపిస్తోంది. అవును. నిజ జీవితంలో ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు లేదా ఆఫీస్లో బాస్ అరిచినప్పుడు ఈ ఉపమానం నాకెలా సహాయపడుతుంది? ఇది కొంచెం అతిశయోక్తిగా లేదా సంబంధం లేనట్లుగా అనిపించే ప్రమాదం లేదా? అవును, ఇది కావాలనే అంత తీవ్రంగా రూపొందించబడింది. దీని వెనకున్న కథ ప్రకారం ఇద్దరు దొంగలు ఒక వ్యక్తిని సజీవంగా రంపంతో కోస్తున్నా సరే వారిపై కోపం తెచ్చుకోకూడదు అని బుద్ధుడు చెప్పినట్లు ఒక సందర్భం ఉంది. అయ్యో! దీని ఉద్దేశం మనం నిజంగా అలా చెయ్యాలని కాదు. ఇదొక మానసిక ప్యాటర్న్ ఇంటరప్ట్ అన్నమాట. మన మనసు కోపంతో ఒకే దిశలో దూసుకుపోతున్నప్పుడు ఇంత భయంకరమైన చిత్రాన్ని ఊహించుకుంటే మన ఆలోచనా ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆహా, అర్థమైంది. అంటే ఎవరో నా మీద హారన్ కొట్టారనే నాకు వస్తున్న కోపం నన్ను ఎవరైనా రంపంతో కోస్తే కలిగే బాధతో పోలిస్తే ఎంత అల్పమైనది అని గుర్తు చేసుకోవడమన్నమాట. సరిగ్గా ఆ పోలిక నా ప్రస్తుత సమస్య తీవ్రతను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. సరిగ్గా అదే. అది మనకొక దృక్పథాన్ని, ఒక పర్స్పెక్టివ్ని ఇస్తుంది. రెండవ ఉపమానం కూడా ఇలాంటిదే, కాని అది కోరికల గురించి. రుచుల మీద తృష్ణ పుడితే కొడుకు మాంసం ఉపమానాన్ని గుర్తుచేసుకో. మళ్ళీ ఇంకో తీవ్రమైన ఉదాహరణ. ఇది వినడానికే చాలా కష్టంగా ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటి? ఇది మన రోజువారీ జీవితంలోని ఐస్ క్రీం తినాలనే కోరికకు ఎలా వర్తిస్తుంది? దీని వెనుక కథ ప్రకారం ఎడారిలో ప్రయాణిస్తున్న ఒక జంట ఆకలితో చనిపోయే పరిస్థితిలో చనిపోయిన తమ బిడ్డ మాంసాన్ని తినవలసి వస్తుంది. వాళ్లు దాన్ని రుచి కోసం తినరు. ఓ! కేవలం ప్రాణం నిలుపుకోవడానికి, ఆ ఎడారి దాటడానికి మాత్రమే తింటారు. ఈ ఉపమానం యొక్క ఉద్దేశ్యం మనం ఆహారాన్ని, శరీరాన్ని నిలబెట్టడానికి ఒక ఇంధనంగా చూడాలే తప్ప నాలుక చాపల్యం కోసం కాదనే ఎరుకను కలిగించడం. అంటే అవసరానికి, కోరికకు మధ్య ఉన్న తేడాను గుర్తుచేసే ఒక షాక్ ట్రీట్మెంట్ ఇది. అవును. ఈ రెండు ఉపమానాలు మనసును దారిలో పెట్టడానికి చాలా బలమైన సాధనాలు. కాని నిజం చెప్పాలంటే రోజు వాడటానికి ఇవి కొంచెం కష్టంగా అనిపిస్తున్నాయి. ఇంతకంటే సులభమైనది ఏమైనా ఉందా? ఉంది. అందుకే చివరి పద్యం 446 పద్యంలో చాలా ఆచరణాత్మకమైన సులభమైన పోలిక ఇచ్చారు. ఏమిటది? నీ మనసు కామభోగాల వైపు పరిగెడుతుంటే పొలంలో పడి మేస్తున్న పశువులను నిరోధించినట్లుగా నీ మనసును ఎరుకతో సతియా నిగ్రహించు. ఇది చాలా సహజంగా ఉంది కదా? అవును, ఇది చాలా రిలేటబుల్గా ఉంది. మనసు ఒక పశువులాంటిది. దాని మానాల వదిలేస్తే పక్క పొలాల్లో పడి పంటను నాశనం చేస్తుంది. సరిగ్గా. అంటే తప్పుడు ఆలోచనలు, కోరికల వైపు వెళ్లి మనశ్శాంతిని పాడుచేస్తుంది. ఖచ్చితంగా. ఒక రైతు తన పశువులను ఎలాగైతే జాగ్రత్తగా గమనిస్తూ కంచె దాటకుండా చూస్తాడో అలాగే మనం కూడా ఎరుక అనే సాధనంతో మన మనసు ఎటు వెళ్తుందో నిరంతరం గమనిస్తూ ఉండాలి. దాన్ని సరైన మార్గంలో పెట్టాలి. ఇది రోజువారీ అభ్యాసం. ప్రతి ఆలోచనను గమనించడం, అది మనకు మేలు చేస్తుందా, కీడు చేస్తుందా అని విశ్లేషించడం. ఇది ఆ రంపం ఉపమానం లాంటి షాక్ ట్రీట్మెంట్ కాదు, ఇది ఒక జీవన విధానం. ఈ సూత్రాలను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి మనకు ఆధారాలలో ఒక అద్భుతమైన కథ ఉంది. వైదేహిక అనే ఒక గృహిణి గురించి. ఆ కథ ఈ సిద్ధాంతానికి ఒక రకమైన కేస్ స్టడీ లాంటిది. ఆమె ఆ ప్రాంతంలో చాలా శాంతమూర్తి అని, సౌమ్యురాలు అని పేరు పొందింది. ఇక్కడే అసలైన పరీక్ష మొదలవుతుంది. మన శాంతి, మన గుణం అనేవి అనుకూలమైన పరిస్థితులలో మాత్రమే బయటపడతాయా, లేక ప్రతికూల పరిస్థితులలో కూడా నిలుస్తాయా అనేది ముఖ్యం. అవును. ఎందుకంటే ఒత్తిడి లేనప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉండగలరు. నిజమే. ఆమె పనిమనిషి అయిన కాళికి ఒక సందేహం వచ్చింది. నా యజమానురాలు నిజంగానే శాంతమూర్తా, లేక ఆమెకు కోపం తెప్పించే సందర్భమింకా రాలేదా అని. తన యజమానురాలి ఓర్పును పరీక్షించాలని నిర్ణయించుకుంది. ఒకరోజు కావాలనే ఆలస్యంగా నిద్రలేచింది. వైదేహిక ఏమీ అనలేదు. సరే. మరుసటి రోజు ఇంకా ఆలస్యంగా లేచింది. అప్పుడు వైదేహిక మొహంలో కొంచెం అసహనం కనిపించింది. కాని ఏమీ అనలేదు. చూశారా, బీటలు వారణ మొదలైంది. పైకి కనిపించే ప్రశాంతత పొరకింద అసలు స్వభావం నెమ్మదిగా బయటకొస్తోంది. మూడో రోజు పనిమనిషి కావాలనే ఒక మట్టి కుండెను పగలగొట్టింది. ఇక వైదేహిక తన కోపాన్ని ఆపుకోలేకపోయింది. నీకు ఎంత ధైర్యం అని గట్టిగా అరుస్తూ ఆ పనిమనిషిని తీవ్రంగా తిట్టింది. అప్పుడు బయటపడింది అసలు రూపం. అవును, తన శాంత స్వభావమనేది కేవలం ఉపరితలంపైనే ఉందని,
పరిస్థితులు చేయి దాటితే తనలోనూ అణచిపెట్టబడిన కోపం ఉందని ఆ సంఘటనతో బయటపడింది. ఈ కథ ఒక అద్దం లాంటిది. మనలో చాలామంది వైదేహికలాంటి వాళ్లమే. నిజమే. నిజమైన శాంతి అంటే ఏమిటి? వైదేహిక కథ ఆ ఉపరితల ప్రశాంతతకు మరియు మనం మొదట చర్చించుకున్న పద్యం 441లో వర్ణించిన లోతైన, అచంచలమైన శాంతికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపిస్తుంది. అంటే వైదేహిక కోపం రాలేని వ్యక్తి కాదు, కోపాన్ని అణుచుకున్న వ్యక్తి మాత్రమే. అందుకే సరైన ప్రేరేపణ కలిగినప్పుడు అది బయటపడింది. ఈ వైదేహిక కథ వింటుంటే నాకు గుర్తొస్తోంది, నేను ప్రశాంతంగా ఉన్నానని అనుకున్నెన్నోసార్లు అది కేవలం ఎవరూ నా బటన్స్ నొక్కలేదని మాత్రమే. ట్రాఫిక్లో మొదటిసారి ఎవరో అడ్డంగా వస్తే ఆ శాంతి అంతా ఆవిరైపోతోంది. అవును. ఈ కథ నిజంగా మనల్ని ఆలోచింపచేస్తోంది. మన శాంతి నిజమైనదా లేక పరిస్థితులపై ఆధారపడినదా అని. సరిగ్గా బ్రహ్మదత్తుడి పద్యాలు చెప్పేదదే. నిజమైన మార్పు ప్రవర్తనలో కాదు, అంతరంగంలో రావాలి. అప్పుడే అది శాశ్వతంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెక్కుచెదరకుండా ఉంటుంది. ఓకే, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తుచేసుకుందాం. తప్పకుండా. మొదటిది, నిజమైన బలం తిరిగి కోపగించుకోవడంలో లేదు, ఆ కోపాన్ని జయించడంలోనే ఉంది. అది గెలవడానికి కష్టమైన యుద్ధం. అవును. రెండవది, మనసును ఆ క్షణంలో నిగ్రహించడానికి రంపంలాంటి తీవ్రమైన ప్యాటర్న్ ఇంటరప్ట్ సాధనాలు, అలాగే రోజువారీ అభ్యాసానికి పశువులను కాచుకోవడం లాంటి ఎరుక అనే సాధనం ఉన్నాయి. మూడవది, బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది, అంతిమ లక్ష్యం కోపాన్ని ఒక మూతపెట్టి అణిచివేయడం కాదు. అసలు కోపమనే భావోద్వేగానికి ఆస్కారమే లేని ఒక మానసిక స్థితిని, ఆ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను నిర్మించుకోవడం. ఖచ్చితంగా. అవును. ఈ బోధనలో కోపాన్ని కేవలం ఒక ప్రతికూల భావోద్వేగానిగా కాకుండా మనకు ఇతరులకు తీవ్రమైన హాని చేసే ఒక శక్తిగా చూపిస్తున్నాయి. అందుకే కోపగించుకోకపోవడాన్ని ఒక నిష్క్రియాత్మక చర్యగా కాకుండా చురుకుగా స్వస్థతను చేకూర్చే ఒక సానుకూల చర్యగా పరిగణించమని సూచిస్తున్నాయి. అది మనల్ని, మన చుట్టూ ఉన్నవారిని కూడా బాగుచేస్తుంది. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దామా? చెప్పండి. మన కోపం తెప్పించే ప్రతి సందర్భాన్ని, ప్రతి వ్యక్తిని ఒక ముప్పుగా, ఒక అవమానంగా కాకుండా, బ్రహ్మదత్తుడు చెప్పినట్లు గెలవడానికి కష్టమైన యుద్ధాన్ని గెలిచే ఒక అవకాశంగా భావిస్తే మన రోజువారీ సంబంధాలు, మన మానసిక స్థితి ఎలా మారవచ్చు?